ఫ్రెండ్స్ ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన ఎన్ని సినిమాలు, మరి ఆ సినిమాల్లో నటించిన నటీ నటనలు ఎవరో మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం కంప్లీట్ గా అయితే తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్ వీడియో టాపిక్ లోకి వచ్చేద్దాం. ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1. ఫ్రెండ్స్ స్టూడెంట్ నంబర్ 1 సినిమా 2001లో అయితే రిలీజ్ అయింది. ఇందులో హీరో జూనియర్ ఎన్టీఆర్, మరి హీరోయిన్ గజాల. నెక్స్ట్ మూవీ సింహాద్రి. ఫ్రెండ్స్ సింహాద్రి మూవీ 2003లో అయితే రిలీజ్ అయింది. ఇందులో కూడా జూనియర్ ఎన్టీఆర్ హీరో పాత్రగా, మరి భూమిక చావ్లా అంకిత హీరోయిన్ పాత్రగా అయితే నటించారు. మూడో చిత్రం సై. ఫ్రెండ్స్ సై చిత్రం 2004లో అయితే రిలీజ్ అయింది. ఇందులో హీరోయిన్ పాత్రగా నితిన్, మరి హీరోయిన్ గా జెనెలియా డిసోజా గారు అయితే నటించారు. నాలుగో చిత్రం ఛత్రపతి. ఫ్రెండ్స్ ఛత్రపతి మూవీ 2005లో అయితే రిలీజ్ అయింది. ఛత్రపతి మూవీలో హీరో పాత్రగా ప్రభాస్ నటించారు, మరి హీరోయిన్ గా శ్రియా సరన్ అయితే నటించారు. సో రాజమౌళి గారి 5వ చిత్రం విక్రమార్కుడు. ఫ్రెండ్స్ విక్రమార్కుడు సినిమా 2006లో అయితే రిలీజ్ అయింది. ఇందులో హీరో పాత్రగా రవితేజ, మరి హీరోయిన్ గా అనుష్క శెట్టి అయితే నటించారు. ఫ్రెండ్స్ 6వ చిత్రం యమదొంగ. ఫ్రెండ్స్ యమదొంగ మూవీ 2007లో అయితే రిలీజ్ అయింది. ఇందులో హీరో పాత్రగా జూనియర్ ఎన్టీఆర్, మరి హీరోయిన్ గా ప్రియామణి మమతా మోహన్ దాస్ గారు అయితే నటించారు. రాజమౌళి గారి 7వ చిత్రం మగధీర. ఫ్రెండ్స్ మగధీర చిత్రం 2009లో అయితే రిలీజ్ అయింది. ఇందులో హీరో పాత్రగా రామ్ చరణ్, హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ గారు అయితే నటించారు. సో తర్వాత చూసుకున్నట్టయితే 8వ చిత్రం మర్యాద రామన్న. ఈ చిత్రం 2010లో రిలీజ్ అయింది. హీరో పాత్రగా సునీల్, మరి హీరోయిన్ గా సలోని అశ్విని గారు అయితే నటించారు. 9వ చిత్రం ఈగ. 2012లో ఈగ సినిమా అయితే విడుదలైంది. హీరో పాత్రగా నాని, హీరోయిన్ గా సమంత గారైతే నటించారు. తర్వాత చూసుకున్నట్టయితే బ్లాక్ బస్టర్ అయిన సినిమా బాహుబలి ది బిగినింగ్. ఫ్రెండ్స్ 2015లో బాహుబలి ద బిగినింగ్ సినిమా అయితే రిలీజ్ అయింది. ముఖ్య పాత్రగా ప్రభాస్, రానా దగ్గుపాటి గారు అయితే నటించారు. హీరోయిన్ గా అనుష్క శెట్టి, తమన్నా గారు అయితే ఈ సినిమాలో నటించారు. సో 11వ చిత్రం బాహుబలి ది కంక్లూజన్. 2017లో ఈ మూవీ రిలీజ్ అయింది. ఇందులో కూడా హీరో ప్రభాస్, రానా దగ్గుపాటి, అనుష్క శెట్టి, తమన్నా గారు నటించారు. తర్వాత చూసుకున్నట్టయితే 12వ చిత్రం RRR. ఫ్రెండ్స్ ఈ చిత్రం 2022లో రిలీజ్ అయింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అయితే హీరో పాత్రగా నటించారు. ఆలియా భట్, ఒలివియా మోరిస్ ఈ హీరోయిన్ పాత్రగా అయితే నటించారు. అయితే ఎస్ఎస్ రాజమౌళి గారి రాబోయే సినిమా కనుక చూస్తున్నట్టయితే SSMB 29. ఫ్రెండ్స్ ఇంకా టైటిల్ అయితే డిసైడ్ అవ్వలేదు. మహేష్ బాబు గారు అయితే హీరో పాత్రగా అయితే నటిస్తున్నారు. హీరోయిన్ ఇంకా ఖరారు అయితే కాలేదు. ఫ్రెండ్స్ రాజమౌళి సినిమాలు ప్రతిసారి ఒక కొత్త రేంజ్ లో గ్రాండ్ విజువల్స్, యాక్షన్స్, ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే ఫ్రెండ్స్ ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన సినిమాల్లో మీకు ఏ సినిమా ఎక్కువగా నచ్చిందో మీ యొక్క విలువైన మాటలు కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే టాలీవుడ్ కు సంబంధించిన ప్రతి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా యొక్క సినిమా ప్రపంచం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చిన గంటను కూడా ప్రెస్ చేసేయండి ఫ్రెండ్స్.